ఒకప్పుడు తెలుగు సినిమాని ఏలిన 4 స్తంభాలు లాంటి నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. అయితే 50 రోజులు 100 రోజులు కాలాలు పోయి 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు కలెక్షన్లు ఎంచుకొని సినిమా హిట్టో ఫ్లాపో చెప్తున్న కాలంలో వీళ్ళ హవా బాగా తగ్గిపోయింది. అయితే చిరంజీవి తన రీఎంట్రీతో 2 సార్లు 200 కోట్లు గ్రాస్ వసూలు సాధించి పెద్ద హిట్ కొట్టినా కూడా ఇప్పటికీ 300 కోట్లు అనేది ఆయనకి అందడం లేదు. ఇక వరుస హిట్లలో ఉన్న బాలకృష్ణ కూడా ఇంతవరకు 200 కోట్లు గ్రాస్ ని టచ్ చేయలేదు. ఇక అక్కినేని నాగార్జునకి 100 కోట్లు కూడా కష్టం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో 2019లో F2తో 100 కోట్లు గ్రాస్ వసూలు సాధించిన వెంకటేష్ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్లు అందినా కూడా వెను తగ్గక ఈ సంక్రాంతికి తీసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాంతో 200 కోట్లు గ్రాస్ ని దాటేశాడు. సినిమా రిలీజ్ అయిన వారం రోజులలోనే ఈ ఘనత సాధించడం ఈ సినిమా స్పెషల్. అయితే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టి చూసిన వెంకటేష్ సినిమాలు వేరు, ఇప్పుడు వస్తున్న సినిమాలు వేరు. దగ్గర 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడెప్పుడో వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ విత్ ఫ్యామిలీస్ హాల్కి వచ్చి సినిమా చూస్తున్నది ఈ సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్న ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమా దూకుడు అప్పుడే ఆగినా లేదు. 20 ఏళ్లటి క్రితం విక్టరీ వెంకటేష్ ప్రభావాన్ని మళ్లీ చూపిస్తూ ఈ సినిమా 300 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసేలాగానే కనిపిస్తుంది. అందులోనూ ముందు పెద్ద సినిమాలు ఏది లేకపోవడము, 7వ తేదీ తండేల్ సినిమాతో నాగచైతన్య వస్తడంతో అప్పటి వరకు ఈ సినిమాకి ఎదురే లేదు హాలలో. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ పని అయిపోగా డాకు మహారాజు కూడా మొదటి 3 రోజుల తర్వాత నెమ్మదించింది. పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతానికి సీనియర్ హీరోలలో చిరంజీవిని పక్కకి నెట్టేసి వెంకటేష్ ఫస్ట్ ప్లేస్ సాధించేలా ఉన్నాడు కలెక్షన్లలో. మళ్ళీ 4 హీరోల మధ్య కలెక్షన్ల పోటీ మొదలైతే ఈ హీరోల ఏజ్డ్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ థియేటర్లకు రావడం కూడా మొదలవుతుంది. అప్పుడు థియేటర్ దగ్గర మళ్ళీ అప్పటి పండగ వాతావరణాన్ని మనం చూడవచ్చు. ఎనీహౌ కంగ్రాట్స్ టు విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి.